చేయాలి. పోలీసులు డౌన్ డౌన్. అత్త ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి? హలో బాబు. హలో అత్తయ్య, చెప్పండి అత్తయ్య. అది కాదు బాబు, అమ్మ ఏదో ధర్నా చేస్తున్నట్టు వార్తల్లో వస్తుందేంటి బాబు? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అత్తయ్య, ఆ న్యూస్ అంతగా పట్టించుకోవద్దు అత్తయ్య. అది కాదు బాబు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? అయినా మేము సిటీ నుంచి ఊరికి ప్రయాణమైన రోజే వెళ్ళిపోతాం అన్నారు కదా, ఇంకా మీరు అక్కడే ఉన్నారా? అత్తయ్య, ఆ రోజు మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈ అరెస్ట్ అనేది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది అంతే. అంతే కదా అల్లుడు గారు, మీ మావయ్య గారు ఈరోజు పనుందని పక్కూరికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మీ దగ్గరకు రావడానికి సిద్ధమై బయలుదేరిపోయేవారు. అత్తయ్య, నాకేం కాలేదు అత్తయ్య. ఆయన కనుక ఉండగా నాకేం అవుతుంది చెప్పండి? మీరు మావయ్య గారు దేనికి కంగారు పడద్దు, ఎందుకంటే నాకేమీ కాదు. నాకేమీ కాకుండా కనకం చూసుకుంటుంది. దానికి మీరంటే పిచ్చి బాబు. అవును, నాకు ఆ విషయం ఆలస్యంగా తెలిసింది అత్తయ్య. నా కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయదు. అలాంటి భార్య దొరకడం నా అదృష్టం. అత్తయ్య, మీరు కానీ మావయ్య కానీ అరెస్ట్ ఇష్యూని అస్సలు పట్టించుకోవద్దు అత్తయ్య. మేము సేఫ్గానే ఉన్నాం. రేపే ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి మేము అమెరికా వెళ్ళిపోతాం. అలాగే బాబు. మా కనకం పక్కనుందా? కనకం పడుకుంది, లేపనా? అయ్యో వద్దు బాబు, బాగా రాత్రి అయిపోయింది, మీరు కూడా పడుకోండి. మీరు జాగ్రత్త అత్తయ్య. మావిని అడిగానని చెప్పండి. అలాగే అలాగే బాబు.